BS5 ఫస్ట్ బండి మాకు ఇచ్చారన్న. దీని గురించి 2 months వెయిట్ చేసి తీసుకున్నాం. BS4 అయితే ఇంజిన్ ఇప్పుడు బండి అసలు సైలెంట్గా ఉంటుందన్న. ఇంజిన్ వర్క్ చేసినా కూడా నీట్గా ఉంటుంది. ఈ లైవ్ లింక్ యాప్లో మీరు ఏమేమి చెక్ చేస్తూ ఉంటారన్న? బండి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇంజిన్ ఎప్పుడు ఆఫ్ అయ్యింది, ఎన్ని అవర్స్ తిరిగింది, డీజిల్ ఎంత ఉంది అని చెక్ చేస్తాను. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు అయితే నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ మాచవరంకి అయితే రావడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు JCB 3DX ప్లస్. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే BS5 మిషన్ వచ్చిన తర్వాత అన్ననే ఫస్ట్ మిషన్ తీసుకున్నాడు. ఈ మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, BS4 మిషన్తో పోలిస్తే BS5కి ఉన్న తేడాలేంటి, అలాగే ఈ మిషన్ కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకు ఏం సలహాలు ఇస్తాడని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఏ ఊరన్నా? మాచవరం అన్న. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్లో కనబడే JCB 3DX ప్లస్ మిషన్ మీరు ఎప్పుడు తీసుకున్నారు? నేను 1 year అవుతుంది, అదే 18 నెలలు అవుతుందన్న మిషన్ తీసుకు. ఓకే, మీరు ఏం బిజినెస్ చేస్తూ ఉంటారన్న? ఇవన్న ట్రాక్టర్లు మెయిన్ ముందు ట్రాక్టర్లు ఉండేవన్న. 2009 నుంచి స్టార్టింగ్ అన్న నాకు. తర్వాత నెక్స్ట్ 2017లో JCB తీసుకున్నా. ఓకే, 2014లో అయితే అన్న నేను కిరాయికి తిప్పా, JCB రెంట్కి తీసుకొచ్చేవన్నా. 17లో మిషన్ తీసుకున్నాను. ఓకే, 17 మామూలు 18 మిషన్ తీసుకున్నాను. ఓకే, 18 తీసుకుని ఆ మిషన్ ఏం చేశారన్న? ఆ మిషన్ 3 నెలలు తీసుకుని మళ్ళీ మిషన్ సేల్ చేసి 2020కి కొత్త బండి పెట్టాను అన్న. ఓకే, అప్పుడు కరెక్ట్గా కరోనా టైం. ఓకే, 3 నెలలు వెయిట్ చేసి తర్వాత 24 అన్నది 24 మోడల్ BS5 ఫస్ట్ బండి మాకు ఇచ్చారన్న. దీని గురించి 2 months వెయిట్ చేసి తీసుకున్నాం. ఈ మిషన్ గురించి 2 months వెయిట్ చేసి తీసుకున్నాను అన్న. ఓకే, BS5 గురించి. అవునన్న. ఓకే, ఇంకా BS5లో ఇంకా మీరు ఇంకేం గమనించారు, మార్పులు ఇంకేం గమనించారు? ఇంజిన్ సైడ్ BS4 అయితే ఇంజిన్ ఇప్పుడు బండి అసలు సైలెంట్గా ఉంటుందన్న. ఇంజిన్ వర్క్ చేసినా కూడా నీట్గా ఉంటుంది. ఓకే, ఇంజిన్ సౌండ్ అస్తలేదు, మామూలు కార్ సౌండ్ లాగానే ఉంది. లేదంటే BS4 కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వచ్చేది. అవునన్న. ఓకే, తర్వాత ఏదైతే వర్క్ స్పీడ్ ఎలా ఉందన్న? మిషన్ బాగుందన్న. వర్క్ స్పీడ్ బాగుంది. మీరు ఈ మిషన్కి సంబంధించిన లైవ్ లింక్ యాప్ ఉందన్న మీ దాంట్లో? ఉందన్న. లైవ్ లింక్ యాప్లో మీరు ఏమేమి చెక్ చేస్తూ ఉంటారన్న? బండి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇంజిన్ ఎప్పుడు ఆఫ్ అయ్యింది, ఎన్ని అవర్స్ తిరిగింది, డీజిల్ ఎంత ఉంది అని చెక్ చేస్తాను. హెల్త్ కూడా తెలుస్తుంది అందులో, మిషన్ హెల్త్ ఎలా ఉంది. అవునన్న. డీజిల్ ఎంత వినియోగం అవుతుంది అనేది కూడా చూపిస్తుంది అందులో. ఎన్ని లీటర్లు ఉన్నది కూడా చెప్తాను. ఓకే, మిషన్ ఎక్కడ ఉంది అనేది కూడా లొకేషన్, లైవ్ లొకేషన్ చూపిస్తుంది. దీనివల్ల లాభం ఏముంటుంది? ఇంతకుముందు ఉండే మిషన్లో అవన్నీ ఉండకపోయేది కదా, దీనివల్ల లాభం ఏమేమి ఉంటాయి? ఈ లాభం అంటే ఇప్పుడు అంటే ఇది వరకు అంటే ఇది లేనప్పుడన్నా డ్రైవర్ వేసుకెళ్ళిపోయిన ఆయిల్ ఉందో లేదో అని, బండి పనికి పంపి ఆయిల్ ఉందో లేదో, లేకపోతే ముందే మనకి తెలిసేదన్న. ఇంతకుముందు ఉండే BS4 మిషన్లో హైడ్రాలిక్ ఆయిల్ ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేసేది, ఇందులో మీరు ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేస్తున్నారు? ఇంతకుముందు 2000 గంటల కన్నా ఇప్పుడైతే 4000 గంటల కన్నా. ఓకే, అంటే డబల్ ద టైం. అంటే మీరు 4000 గంటలు పని చేసుకున్నాక చేంజ్ చేసుకోవచ్చు. అవునన్న. అవును. ఓకే, తర్వాత మీకు ఏదైనా సర్వీస్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీ నుండే కానీ ఏదైతే సర్వీస్ టీమ్ నుండే కానీ వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? బాగుంటుందన్న వాళ్ళ రెస్పాన్స్. ఫ్రంట్ లోడర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందన్న? ఫ్రంట్ లోడ్ బాగానే ఉంది. బటన్ ఉంది కదా, దీనికి బటన్ ఇచ్చారన్న, సెపరేట్ బటన్. మనకి వర్క్ స్పీడ్ కావాలంటే బటన్ ఆన్ చేస్తే వర్క్ స్పీడ్గా అవుతుంది. బటన్ ఆన్ చేయాలన్నదాన్ని. ఓకే, ఓకే. ఎందుకు చాలామంది JCB మిషన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొనడానికి? నేనైతే JCBకే పర్ఫెక్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే రీసేల్ వాల్యూ ఉంటుందన్న. ఓకే, ఎందుకంటే అన్న నేను 2019లో 2017 మోడల్ మిషన్ తీసుకున్నాను అన్న. తీసుకుని 3 నెలలు తిప్పి బండి ఇచ్చాను. నేను బండి అది 19,50,000కి ఇస్తాను. నెక్స్ట్ తర్వాత 2020లో ఇదే JC షోరూంలో 28,80,000 బండి తీసుకున్నాను అన్న. ఓకే, దాని 4 years తిప్పాను. ఓకే, ఆ బండి నేను మళ్ళీ 26 లక్షలకి అమ్మాను. 4 సంవత్సరాలు తిప్పి ఓన్లీ 2 లక్షలు తగ్గింది. అవునన్న. ఓకే, అంటే రీసేల్ వాల్యూ చాలా బాగుందన్న. మరి ఈ మిషన్ సేల్ చేయాలనుకుంటే ఎంత టైంలోపు, అంటే మనం ఇవాళ అమ్మాలి అనుకుంటే ఎన్ని రోజుల్లోపు వచ్చి కస్టమర్ తీసుకుంటారు? తొందరనే వెళ్ళిపోతుందా? నీకు మనం బండి తీయాలన్నా ఒక 1 weekలో బండి వెళ్ళిపోతుంది. 1 weekలో. వేరే మిషన్స్, వేరే కాంపిటేటర్ మిషన్స్ అయితే ఎలా ఉంటుంది రీసేల్ వాల్యూ? టైం పడుతుంది అన్న. మనం కొనడం సులువు, అమ్మడం కష్టం. అవి కొనడం సులువు, అమ్మడం కష్టం. ఇవాళ
ఇవాళ చేను మెరక తీస్తున్నాం అన్న. మెరక తీస్తున్నారు. ఓకే, ఒక రోజుకు ఎన్ని ట్రిప్పుల వరకు మీరు తరలిస్తూ ఉంటారు? రోజుకి 150 టిప్పులు లోడింగ్ వేస్తుంది అన్న. ఓకే, ట్రిప్కి ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారన్న? ట్రిప్కి 170 రూపాయలు, 180. 170, 180. ఓకే, అన్ని ఖర్చులు పోను మీకు రోజుకు ఎంతవరకు మిగిలే అవకాశం ఉంటుంది సీజన్ టైంలో? సీజన్లో ఉంటుందన్న. ఎంత ఉంటుంది మామూలుగా అన్ని ఖర్చులు పోను? డ్రైవర్ది పోయి ఒక సీజన్లో అయితే బండికి పోయి ఏమన్నా ఒక 10,000 అలా ఉంటుందన్న ఒక రోజుకు సీజన్ టైంలో మాత్రం. అవునన్న. ఓకే, అంటే మామూలుగా సీజన్ లేని టైం అంటే ఎప్పుడు? సీజన్ ఏ టైంలో ఉంటుంది, ఏ టైంలో సీజన్ ఉండదు? ఏ నెలలో ఒకటే అన్న. మే నెల ఒకటి సీజన్ ఉంటుంది. మిగతా రోజుల్లో తక్కువ ఉంటుందా? అంతేనా. ఓకే, ఒక రోజుకి ఎన్ని గంటల వరకు డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు మీరు? మినిమం 24 అవర్స్ వర్క్ అయితే ఉండదన్న. రోజు కనీసం 4 డేస్ అన్నా చేస్తాం అన్న సీజన్లో. ఓకే, 4-5 డేస్ అన్నా చేస్తాం. ఓకే, మంత్కి 4-5 డేస్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు ఎక్కువగా ఏం పనులు చేస్తూ ఉంటారు? ఇలాంటి మట్టి తరలించడమే చేస్తారా, ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి? మొత్తం ఇసుక, విల్లులు పడగొట్టడం, మొత్తం అన్ని పనులు చేస్తాను. ఓకే, కొత్తగా ఎవరైనా బ్యాక్ లోడర్ మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? జేసీబీ తీసుకోవచ్చు అంటారా, ఏమని చెప్తారన్న? జేసీబీ తీసుకోమని చెప్తాను అన్న. తీసుకోవచ్చని చెప్తారా? ఓకే అన్న, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్ననైతే జేసీబీ BS5 మిషన్ ఫస్ట్ మిషన్ అన్ననే తీసుకోవడం జరిగింది వీళ్ళ డిస్టిక్ నుండి. ఓవరాల్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.